ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న చాప్టర్ 7 సో లెట్స్ డూ ఇక్కడ వచ్చేసరికి ఇది యాక్టివిటీ అండ్ లెట్స్ థింక్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ లెట్స్ థింక్ తెలియాలి అంటే ఫస్ట్ లెట్స్ డూ యాక్టివిటీ కూడా మీకు తెలియాలి. సో ఇది చేస్తేనే మీకు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. సో ఈ వీడియోస్లో మీకు ఈ 2 ఉంటాయి అండ్ మీకు బిఫోర్ లెట్స్ థింక్ అండ్ ఆఫ్టర్ లెట్స్ థింక్ వచ్చేసరికి 2 వీడియోస్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోండి. సో చెక్ యువర్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయింది, లెట్స్ ఎక్స్ప్లోర్ కూడా కంప్లీట్ అయింది. సో ప్లీజ్ ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా కానీ చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం లెట్స్ డూ యాక్టివిటీ చూద్దాం. టేక్ ఏ క్లాక్ అండ్ ఫిక్స్ ఇట్స్ మినిట్ హ్యాండ్ ఎట్ ఏ పర్టికులర్ నెంబర్. ఒక క్లాక్ తీసుకొని ఓకేనా, సో ఇట్లా ఒక క్లాక్ తీసుకొని ఈ క్లాక్లో మినిట్ హ్యాండ్ అంటే ఇక్కడ లాంగ్ హ్యాండ్ ఉంటుంది కదా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హ్యాండ్ అనేది మనం ఎప్పుడు మ్యాథ్స్లో కన్సిడర్ చేయం. చాలా ప్రాబ్లమ్స్కి మనం ఓన్లీ 2 హ్యాండ్స్నే యూజ్ చేస్తాం, షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ ఓకేనా. సో ఇక్కడ లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి పర్టికులర్గా ఒక నెంబర్ దగ్గర పెట్టమని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ చూడండి మీకు బ్రాకెట్లో ఇచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ 12 ఇట్ విల్ బి ఈజీ. మీరు 12 దగ్గర పెట్టుకుంటే లాంగ్ హ్యాండ్ అనేది సో మీకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లం చేయడానికి అనేది చెప్తున్నారు వాళ్ళు. ఓకే సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ అండ్ నోట్ ద యాంగిల్స్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ ఎవ్రీ 15 minutes ఓకేనా. సో ఎవ్రీ 15 minutesకి మినిట్ హ్యాండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అవునా. సో ఎవ్రీ మినిట్కి మినిట్ హ్యాండ్ అనేది మూవ్ అవుతానే ఉంటుంది, కానీ ఎవ్రీ 15 minutesకి సో మినిట్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి అండ్ అవర్స్ హ్యాండ్కి సో యాంగిల్ అనేది ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ క్లాక్ వచ్చేసరికి చూడండి, షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి మీకు ఒకే దగ్గర వచ్చారు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక క్లాక్ తీసుకొని, సో ఇది యాక్టివిటీ, ఇది మీరు ఓన్గా చేసుకోవాలి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒక క్లాక్ ఉంటే చిన్నది ఒకటి తీసుకొని సో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది యాక్టివిటీ కాబట్టి మీరు చేస్తేనే మీకు ఈజీగా గుర్తుంటుంది, సో మీరు చూసేదానికంటే. ఓకే సో ఇక్కడ చూడండి, సో మినిట్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి ఇవి రెండు 12 దగ్గర ఉంచమని చెప్తున్నారు. సో ఇక్కడ పెట్టేసేయండి. సో ఎవ్రీ 15 minutesకి వచ్చేసరికి మిమ్మల్ని ఒకసారి చెక్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసరికి 12 అయింది అనుకోండి ఓకేనా. సో 15 minutes అంటే సో మీకు 12 నుంచి 1 వరకు 5 minutes ఉంటుంది, 1 నుంచి 2 వరకు 5 minutes ఉంటుంది అండ్ 2 నుంచి 3కి 5 minutes ఉంటుంది. అంటే ఎవ్రీ నెంబర్కి మిడిల్లో మీకు 5 minutes ఉంటుంది. ఇక్కడ 15 minutes అన్నారంటే సో 5 ఇక్కడ 5 10 + 5 అంటే 15 అంటే ఇక్కడ మీకు 3కి వచ్చేసరికి అంటే 12:15 అయితే ఓకేనా. సో ఇప్పుడు కరెక్ట్గా 12 ఉంది. సో 12:15 అంటే సో మీకు 15 minutes అవ్వాలి అంటే ఈ లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి 3 దగ్గర ఉండాలి ఓకేనా. సో ఒకసారి చూడండి. ఓకే సో ఇది ఒకసారి చూడండి. సో లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి 3 దగ్గర పెట్టేసుకోండి. ఓకే సో ఇలా వస్తుంది ఓకేనా. సో అంటే మీకు ఎల్ షేప్లో వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. సో ఎల్ షేప్ మీకు ఎట్ సైడ్ అయినా కానీ సో రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు, ఆర్ టాప్లో అవ్వచ్చు, మీకు డౌన్లో అవ్వచ్చు. ఎల్ షేప్ వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ మీకు బిఫోర్ ప్రాబ్లమ్స్లో చెప్పేశాను. ఒకసారి రఫ్ వర్క్ మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే సో ఒక సర్కిల్ తీసుకోండి. సర్కిల్ వచ్చేసరికి మీకు ఎప్పుడైనా కానీ టోటల్గా 360 degrees ఉంటుంది. ఓకే సో సర్కిల్ వచ్చేసరికి 360 degrees ఉంటుంది. సో 360 degreesలో సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసామనుకోండి ఓకేనా. సో టోటల్గా వచ్చేసరికి ఇది 360. సో ఒక ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ ఉండి సో ఇది ఇలా ఆఫ్ కట్ చేస్తే మీకు వచ్చేసరికి 180 అంటే 2 sides వచ్చేసరికి మీకు ఇటు సైడ్ 180 ఉంటుంది, ఇటు సైడ్ కూడా మీకు 180 ఉంటుంది. సో ఈ 180లో ఇంకొక ఆఫ్ అంటే ఇట్లా ఎల్ షేప్ వచ్చేటట్లుగా మనకు కట్ చేస్తే 90 degrees వస్తుంది ఓకేనా. సో ఇది మొత్తం 360 degrees ఇక్కడ వరకు కట్ చేస్తే 90 అవుతుంది. సో ఇట్లా మీరు స్ట్రైట్ కట్ చేస్తే 90 సో ఎల్ షేప్ వస్తే మీకు 90 degrees ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ కట్ చేస్తే 180 degrees ఉంటుంది. అండ్ ఇట్లా మీకు ఇటు సైడ్ వచ్చేసరికి అంటే సో టోటల్గా ఇది మొత్తం వచ్చేస్తే మీకు వచ్చేసరికి 270 degrees ఉంటుంది. అంటే ఎవ్రీ క్వార్టర్కి వచ్చేసరికి 90 degrees ఉంటుంది
ఓకేనా. సో మీకు ఎల్ షేప్ ఇలా వచ్చినా కానీ, సో ఇలా వచ్చినా కానీ, ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చినా కానీ, సో ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చినా కానీ, ఈ 4 షేప్స్ ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా కానీ సో మీకు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 12, సో 12:15 అయినప్పుడు మీకు టైం వచ్చేసరికి సో 12:15 అంటే ఇక్కడ యాంగిల్ వస్తుంది. ఓకేనా. సో ఈ యాంగిల్ వచ్చేసరికి మీకు 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు. సో టైం పాస్డ్ 15 మినిట్స్, ఒక టైం వచ్చేసరికి 15 మినిట్స్ అయ్యింతే యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీస్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు టైం వచ్చేసరికి 30 మినిట్స్కి పాస్ అయింది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు 15 మినిట్స్, సో 30 మినిట్స్కి పాస్ అయింది అంటే సో ఎగ్జాక్ట్గా 12:30. ఓకేనా. సో ఒకసారి 12:30 దగ్గర చెక్ చేయండి. ఓకే. సో టైం వచ్చేసరికి ఇప్పుడు 12:30, 30 మినిట్స్ దగ్గరికి పాస్ అయ్యింది. ఓకేనా. సో లాంగ్ హ్యాండ్ ఎప్పుడు మీకు మినిట్స్నే చూపిస్తుంది అండ్ షార్ట్ హ్యాండ్ ఎప్పుడు వచ్చేసరికి మీకు అవర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ మీకు లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి 6 వరకు ఉంది అంటే 30 మినిట్స్ అయింది. సో 12:30, సో 12:30 అంటే 30 మినిట్స్ పాస్ అయినప్పుడు మీకు యాంగిల్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా. సో యాంగిల్ వచ్చేసరికి చూడండి, సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఓకే. సో ఇట్లా స్ట్రైట్గా వస్తే మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని డిగ్రీస్ ఉన్నట్లు అని చెప్పాను నేను. ఇట్లా స్ట్రైట్గా వస్తే 180 డిగ్రీస్. ఓకేనా. సో అంటే హాఫ్ సర్కిల్. ఫుల్ సర్కిల్ వచ్చేసరికి మీకు 360 డిగ్రీస్ ఉంటుంది. సో కట్ చేసినప్పుడు ఇటు సైడ్ చూడండి మీకు ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చింది. ఓకే. సో హాఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి 180 డిగ్రీస్. ఫుల్ సర్కిల్ వచ్చేసరికి 360 డిగ్రీస్, హాఫ్ సర్కిల్ వస్తే 180 డిగ్రీస్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి 45 మినిట్స్ టైం అయినప్పుడు. ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి 12:45 అయింది అనుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి టైం వచ్చేసరికి 12:45 అయింది. సో 12:45 అంటే టైం చూడండి, సో ఎక్కడ వరకు తిరిగి వచ్చేది, సో లాంగ్ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సో ఇది మొత్తం తిరిగి ఇక్కడ వరకు వచ్చింది. సో మీకు ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఇలా వచ్చేసింది కదా, సో ఇది 12 అనుకోండి, సో ఇది 9. సో ఈ చాలామంది వచ్చేసరికి ఇక్కడ ఇది ఎల్ షేప్ వచ్చింది కదా అని చెప్పేసి 90 డిగ్రీస్ అని రాస్తారు. సో ఇది ఎల్ షేప్ కాదు, మీకు 12 దగ్గర వచ్చేసరికి లాంగ్ హ్యాండ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లాంగ్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇది మొత్తం తిరిగి సో ఇక్కడికి వచ్చి ఎండ్ అయింది. సో ఇది మొత్తం తిరిగి వచ్చింది. ఓకేనా. సో అంటే మీకు ఓన్లీ ఒక పావు మాత్రమే తిరగలేదు, సో అంటే ఒక క్వార్టర్ తిరగలేదు. సో 3 క్వార్టర్స్ని అది కంప్లీట్ చేసింది. సో ఈచ్ క్వార్టర్ వచ్చేసరికి 90 మినిట్స్. సో 3 క్వార్టర్స్ని కవర్ చేసింది కాబట్టి సో 90 × 3 అంటే టోటల్గా 270 డిగ్రీస్ అనేది కవర్ చేసుకొని వచ్చింది. ఓకేనా. సో ఇదొక క్వార్టర్, సో 1, 2, 3, సో 3 క్వార్టర్స్ని కవర్ చేసింది కాబట్టి సో టోటల్గా 270 డిగ్రీస్ ఉంటుంది. అంటే టైం వచ్చేసరికి 12:45 అయినప్పుడు సో మీకు యాంగిల్ వచ్చేసరికి 270 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ మినిట్ హ్యాండ్ వచ్చేసరికి టోటల్గా 60 మినిట్స్, ఇక్కడికి వచ్చేసరికి మీకు 45 మినిట్స్. సో 60 మినిట్స్ రావాలి అంటే ఎప్పుడైనా కానీ లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి టోటల్గా అంటే ఒక సర్కిల్ మొత్తం తిరిగి వస్తే సో 60 మినిట్స్ని కవర్ చేసింది అని చెప్తాం. లాంగ్ హ్యాండ్ ఇక్కడ 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇది మొత్తం తిరిగి మళ్ళీ 12కు వస్తే సో 60 మినిట్స్ని కవర్ చేసింది. 60 మినిట్స్ ఈక్వల్ టు 1 అవర్ అంటే 1 అవర్ కవర్ చేసింది అని చెప్తాము. సో ఇక్కడికి 45. నెక్స్ట్ లాంగ్ హ్యాండ్ వచ్చేసరికి ఈ 9 దగ్గర నుంచి మళ్ళీ 12కి వెళ్ళింది అనుకోండి. ఓకే. సో 12కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. సో మొత్తం అంటే కంప్లీట్గా రొటేషన్ చేసి వచ్చింది సర్కిల్ వైజ్గా. సో టోటల్ సర్కిల్ వచ్చింది కాబట్టి 60 మినిట్స్ అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అంటే స్టార్టింగ్ మీకు 0 అండ్ 360 డిగ్రీస్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 0 ఉంటుంది. సో ఇది మొత్తం తిరిగి వచ్చింది కాబట్టి అంటే ఒక సర్కిల్ చేసి వచ్చింది కాబట్టి సో మీకు 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, చెక్ వెదర్ దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ నాట్. ఇవి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయమని అడుగుతున్నారు. సో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే సో మీకు
రెండు ఇంక్రీజెస్ ఉండాలి లేదా రెండు డిక్రీజెస్ ఉండాలి. ఇక్కడ చూడండి, సో 15 minutes 30 minutes అంటే ఇక్కడ మీకు మినిట్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. సో యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూడండి 30 to 45 minutes ఇంక్రీజ్ అయింది, అవునా? సో 30 కంటే 45 లార్జెస్ట్ నెంబర్. సో ఇక్కడ మీకు యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయింది, 180 to 70. నెక్స్ట్ 45 నుంచి 60. సో 45 minutes నుంచి 60 minutes మీకు మినిట్స్ ఇంక్రీజ్ అయింది. సో యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజెస్ స్టేటస్లో ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేసరికి మీకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నట్లే. సో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే మీకు క్యాన్సిలేషన్ చేసినా కూడా సేమ్ అనేది ఆన్సర్ రావాలి. సో ఇక్కడ చూడండి 15:90 చేశారనుకోండి. సో 15 ones 15 6 90. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి 30:180. సో 0 0 క్యాన్సిల్, 3 ones 3 6 18. సో మీకు 1:6 వచ్చింది. సో క్యాన్సిల్ చేస్తే సేమ్ నెక్స్ట్ కూడా అంతే. సో 45:270 చేశారనుకోండి. సో 45 ones 45 6 270 వస్తుంది. సో 1:6. నెక్స్ట్ వచ్చేసరికి 60:360 ఉంటే సో 0 0 క్యాన్సిల్. సో 6 ones 6 6 36 1:6 వచ్చింది, ఓకేనా? సో క్యాన్సిల్ చేసినా కూడా మీకు సేమ్ రేషియోస్ వచ్చాయి కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ రాసేసుకోండి, హియర్ 1:6. ఓకే, సో ఇఫ్ ratios are equal, then they are in direct proportion. రేషియోస్ ఈక్వల్ అయితే సో ఈ రేషియోస్ అన్నీ ఈక్వల్ అయితే సో వచ్చేసరికి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి, ఓకే? సో ఇక్కడ రాసేసుకోండి. సో టైం పాస్డ్, సో మనకి ఇచ్చింది టేబుల్లో చూడండి, టైం పాస్డ్ ఒక కాలం అండ్ యాంగిల్ ఒక కాలం. సో టైం పాస్డ్ అండ్ యాంగిల్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఇదే పేజ్లోనే మీకు లెట్స్ థింక్ ఉంది కదా, సో ఒకసారి చెక్ చేద్దాం. సో నెక్స్ట్ చూడండి, లెట్స్ థింక్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ మినిట్, ఓకేనా? సో మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 1 minute అయితే యాంగిల్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అనేది ఇక్కడ అడిగారు. సపోజ్ టైం వచ్చేసరికి 12 అయితే సో 12:1 అయినప్పుడు, ఓకేనా? సో 12:1 అంటే మినిట్ హ్యాండ్ వచ్చేసరికి సో మీకు కొంచెం ఇట్లా జరుగుతుంది, ఓకే? సో 12:1 సో మినిట్ హ్యాండ్ వచ్చేసరికి లాంగ్ హ్యాండ్కి కొంచెం, ఓకేనా? సో ఒక కొన్ని డిగ్రీస్ అనేది మూవ్ అవుతుంది. సో టైం 12:1 అయినప్పుడు సో అక్కడ యాంగిల్ అనేది ఎంత వస్తుంది లాంగ్ హ్యాండ్కి షార్ట్ హ్యాండ్కి మిడిల్లో అనేది అడిగారు. సో ఫస్ట్ వన్ చూడండి, ఒక్కసారి మనం బిఫోర్ అంటే లెట్స్ డూ యాక్టివిటీలో సో 15 minutesకి వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ అని ఇచ్చారు వాళ్ళు ఒకసారి టేబుల్లో చూడండి. మనం రాసింది సో 15 minutesకి 90 degrees అనేది యాంగిల్ వస్తుంది అని చెప్పారు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఓన్లీ 1 minuteకి ఎన్ని డిగ్రీస్ అనేది యాంగిల్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో 15 minutesకి వచ్చేసరికి 90 degrees. సో ఇది ఎలా రాసాము, ఫ్రమ్ అబోవ్ లెట్స్ డూ యాక్టివిటీ, ఓకే? సో మీరు ఈ స్టెప్ రాసే ముందు మీకు ఎగ్జామ్లో ఇస్తే సో ఆ లెట్స్ డూ యాక్టివిటీ కూడా రాయాలి, ఓకే? సో ఫ్రమ్ అబోవ్ లెట్స్ డూ యాక్టివిటీ. సో 15 minutes అంటే 90 minutesకి ఈక్వల్ అవుతుంది. మనకి జస్ట్ వచ్చేసరికి 1 minute అడిగారు. సో 90 ఇక్కడే ఉంచేసి ఇక్కడ మనం 1 minuteకే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 50 ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉంది మినిట్స్కి. సో మనం ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో డివిజన్కి వస్తే సో బై 15 అవుతుంది. సో 15 ones 15 6 వచ్చేసరికి 90 అంటే 1 minute వచ్చేసరికి మీకు సో 6 degrees అనేది యాంగిల్ ఉంటుంది, అంటే ఒక్క నిమిషానికి 6 degrees ఉంటుంది, ఓకేనా? సో ఇదే మీకు ఆన్సర్, ఓకే? సో ఈ ప్రాబ్లం ఇంత సింపుల్గా అయినా చేయొచ్చు, లేదు మాకు రేషియో అండ్ ప్రపోర్షన్ కాబట్టి మా స్కూల్లో కొంచెం డిఫరెంట్గా చెప్పారు. సో రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్లో సో ఇలా కాదు అనుకుంటే నేను ఇంకొక మెథడ్ చెప్తాను. సో మీకు ఇది ఈజీగా ఉంటే ఇది చేసేసుకోండి, లేదు మాకు డౌట్గా ఉంటే నెక్స్ట్ చెప్పేది రాసేసుకోండి, ఓకే? సో సొల్యూషన్,
సో ఇది వచ్చేసరికి మీకు మెథడ్ 1. మనకి ముందే తెలుసు. సో 15 మినిట్స్ అంటే 90 డిగ్రీస్. మీకు మైండ్లో గుర్తుంటే వీ నో దట్ అని చెప్పేసి 15 మినిట్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ మీరు అయినా పెట్టుకోవచ్చు, ఆర్ మినిట్ స్పెల్లింగ్ అయినా కానీ రాసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ప్రాబ్లం వచ్చేసరికి 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అనేది క్వశ్చన్ పెట్టుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేము. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దాన్ని ఎక్స్ అని తీసేసుకోవాలి. సో లెట్ అని చెప్పేసి ఇది మనం ఓన్గా తీసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్లో లెట్ అని రాయాలి. లెట్ యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 మినిట్. సో 1 మినిట్ వచ్చేసరికి ఎన్ని డిగ్రీసో తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో దట్స్ వై సో ఇక్కడ మనం ఎక్స్ అని పెట్టేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనం రేషియో రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి 2 మినిట్సే రాయండి. సో 15 మినిట్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 1. సో 15:90 రాయొద్దు, ఫస్ట్ మనం మినిట్స్ రాయాలి. సో 15 ఇక్కడ 1 మినిట్ కదా. సో 1 మినిట్ ఈక్వల్ టు సో 90 అండ్ ఎక్స్ డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసరికి మనం యాంగిల్స్ని రాసేస్తున్నాము. సో 90 డిగ్రీస్ ఈజ్ టు ఎక్స్ డిగ్రీస్. ఓకేనా. సో మనకి ఫార్ములాస్ తెలుసు కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే. సో నెక్స్ట్ అది రాసేసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకే. సో ఎక్స్ట్రీమ్స్ అంటే ఈ ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో 15 ఇంటూ ఎక్స్ వస్తుంది. సో మీన్స్ అంటే మిడిల్లో 2. సో ఇవి ప్రొడక్ట్ కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 90 వస్తుంది. సో 15 ఇంటూ ఎక్స్ అంటే 15x వస్తుంది. సో 1 ఇంటూ 90 అంటే 90 డిగ్రీస్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూనే. సో 15 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. సో బై 15 వస్తుంది. సో 15 1s 15 6 90 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 6 డిగ్రీస్. ఈ ఎక్స్ మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాము. సో యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 మినిట్. 1 మినిట్లో మినిట్ హ్యాండ్ దగ్గర ఎన్ని డిగ్రీస్ యాంగిల్ వస్తుంది అనేది ఎక్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ అదే రాస్తున్నాం. దేర్ఫోర్ యాంగిల్ మేడ్ బై minute hand in 1 minute equal to 6 degrees. Okay, so that's it. Next దీంట్లోనే సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై అవర్స్ హ్యాండ్ ఇన్ 1 మినిట్. సో మనం ఫస్ట్ ప్రాబ్లంలో వచ్చేసరికి సో ఇక్కడ 12 నుంచి 12:01 అయితే సో మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ మూవ్ అయ్యింది అనేది రాసాము. ఇప్పుడు సెకండ్ వన్లో వచ్చేసరికి సో 12 నుంచి 12:01 అయితే సో అవర్స్ హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ మూవ్ అయ్యింది అనేది రాయాలి. ఫస్ట్ నేను ఒక డెమో చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి టైం 12 అయింది అనుకోండి. ఈ మినిట్ హ్యాండ్ వచ్చేసరికి ఒక రొటేషన్ మొత్తం చేసి వస్తే అంటే మినిట్ హ్యాండ్ వచ్చేసరికి ఇలా మొత్తం తిరిగేసి వస్తే సో మనం వచ్చేసరికి 1 అవర్ అంటాం. సో 12 నుంచి స్టార్ట్ అయ్యి సో మళ్ళీ ఇక్కడ 12కి వస్తే సో ఇది మొత్తం తీసుకొని మళ్ళీ 12కి వస్తే సో అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి 1 అవర్కి మూవ్ అవుతుంది, అంటే 1 దగ్గరకు వచ్చేస్తుంది. అంతేగాని అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి ఇది మొత్తం తిరిగి రాదు కదా. సో 1 అవర్కి సో మినిట్ హ్యాండ్ ఇది మొత్తం తిరిగేసి అంటే 360 డిగ్రీస్ తిరిగేసి మళ్ళీ అక్కడికి వస్తేనే సో అవర్స్ హ్యాండ్ అనేది సో కొన్ని డిగ్రీస్ అనేది మూవ్ అవుతుంది, అంటే 12 నుంచి 1 వరకు వస్తుంది. ఓకేనా. సో మినిట్ హ్యాండ్ తిరిగిందని చెప్పేసి అవర్స్ హ్యాండ్ మొత్తం ఎట్ ఏ టైం అది ఒక్కటే తిరగదు. సో 1 అవర్కి కొంచెం మాత్రమే తిరుగుతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి 12కి అండ్ 3కి అంటే 12:15 అయినప్పుడు మనం యాంగిల్ రాసాము. ఎంత రాసాము? 90 డిగ్రీస్ రాసాము. అవునా. సో అంటే 12 నుంచి 15 మినిట్స్కి
90 degrees ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు 3 పార్ట్స్ ఉన్నాయి, 1 2 3. అంటే ఈచ్ పార్ట్కి వచ్చేసరికి మీకు 30 degrees ఉంటుంది. సో 12 నుంచి 1కి వచ్చేసరికి మీకు 30 degrees ఉంటుంది, 1 నుంచి 2కి వచ్చేసరికి 30 degrees ఉంటుంది, 2 నుంచి 3కి వచ్చేసరికి 30 degrees ఉంటుంది. ఇప్పుడు మనకి అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి 1 అవర్ అంటే మినిట్ హ్యాండ్ 60 minutes మొత్తాన్ని తిరిగేసి వస్తే అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి 12 నుంచి 1 వరకు మాత్రమే వచ్చింది. అంటే మీకు ఇక్కడ 5 points మాత్రమే మూవ్ అయింది. సో మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేసాము, సో 1 minute అంటే 60 minutesకి ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ మీకు 12 నుంచి 1 వరకు టోటల్గా 5 ఉంటాయి మీకు డాట్స్ వచ్చేసరికి, ఓకేనా. సో అంటే ఇక్కడ మీకు 5 minutes. సో 5 minutes అంటే 5 6 వచ్చేసరికి 30. అంటే ఇక్కడ మీకు 12 నుంచి 1 వరకు వచ్చేసరికి 30 degrees ఉంటుంది, 1 నుంచి 2 వరకు వచ్చేసరికి 30 degrees, 2 నుంచి 3 వరకు వచ్చేసరికి 30 degrees. టోటల్గా 12 నుంచి 3 వరకు వచ్చేసరికి టోటల్గా చెప్పాలంటే 90 degrees ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 12 నుంచి 1 అంటే 1 అవర్కి మూవ్ అయినప్పుడు సో ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 30 degrees ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ రాసేసుకోండి, we know that 1 hour, ఓకేనా. సో 1 hour అంటే ఎన్ని మినిట్స్, 60 minutes. సో 1 hour 60 minutes. సో 60 minutes వచ్చేసరికి 30 degreesకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం రాస్తుంది అవర్స్ హ్యాండ్ని బేస్ చేసుకొని. సో మీకు మినిట్ హ్యాండ్ బేస్ చేసుకొని అంటే వేరేగా వస్తుంది, అవర్స్ హ్యాండ్ని బేస్ చేసుకొని యాంగిల్ వేరుగా వస్తుంది, ఓకేనా. సో మీరు జనరల్గా ఆలోచించండి, 12 నుంచి 1 వరకు అంటే 1 hour టైం అయితే సో అవర్స్ హ్యాండ్ 12 నుంచి 1 వరకు మాత్రమే అంటే కొన్ని డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. సో ఇక్కడ మీకు 5 points ఉన్నాయి, ఈచ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఈచ్ మినిట్ వచ్చేసరికి 6 degrees అని రాసాము. సో 5 ఉన్నాయి కాబట్టి 5 6 30. సో మనం 30 రాసాము, ఓకేనా. సో ఇక్కడ మనం సేమ్ సో అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి 1 minute, అవర్స్ హ్యాండ్ వచ్చేసరికి 1 minuteకి మూవ్ అయితే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అనేది సేమ్ మనం ఎక్స్ తీసుకోవాలి. లెట్ యాంగిల్ made by hours hand 1 minute ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్, ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకసారి రేషియో రాద్దాము. సేమ్ 60 minutes 60 minutes. మీరు ఎప్పుడైనా కానీ రాసేటప్పుడు ఇవి 2 minutesే ఉండాలి, 1 hour 1 minute అట్లా రాయకూడదు. సో మనం రేషియో క్వాంటిటీస్ వచ్చేసరికి 2 ఒకే దానికి చూడాలి, ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ 60 minutes అండ్ 1 minute, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి 30 degrees ఎక్స్ డిగ్రీస్, ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఫార్ములా ఒకసారి రాసేసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ఓకే. సో 60 into x ఈక్వల్ టు 1 into 30. సో ప్రొడక్ట్ అన్నారు కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 60 into x అంటే 60x వస్తుంది, 1 into 30 అంటే 30. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఎక్సే. సో 60ని మల్టిప్లికేషన్లో ఉంది కదా, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 3 1s 3 2s 6. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఓన్లీ 1/2నే ఉంటుంది. సో 1/2, ఓకే. 1ని 2ని డివైడ్ చేసేసేయండి. సో డివైడ్ చేస్తే చూడండి, సో ఇక్కడ 2 కదా, సో మీకు 2 వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్, సో 1తో డివైడ్ అవ్వదు. ఇక్కడ మీరు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. పాయింట్ని ఎప్పుడు అలా సింగిల్ వదిలేయద్దు, పాయింట్ బిఫోర్ ఎప్పుడు మనం 0 పెట్టుకోవాలి. సో 2 5s వచ్చేసరికి 10 అంటే ఇక్కడ మీకు వచ్చేసరికి 1/2 వాల్యూ వచ్చేసరికి 0.5 అంటే 1 hour 1 minute అయినప్పుడు అవర్స్ హ్యాండ్ అనేది 0.5 degreesకి మూవ్ అవుతుంది, ఓకే. సో దట్స్ ఇట్. లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. therefore యాంగిల్ మేడ్ బై అవర్స్ హ్యాండ్ in 1 minute ఈక్వల్ టు 1/2 degrees, ఓకే. సో 1/2 అయినా రాసుకోవచ్చు, ఆర్ 0.5 అయినా కానీ రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకే. సో దట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్
మీరు కామెంట్ చేసేటప్పుడు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి.